నిరంతరం హృదయంలో భగవదనుభవాన్ని పొందాలి. అంటే భగవంతుని హృదయంలో దర్శిస్తూ ఆనందిస్తూ అలాంటి ఆనందముతో పూజాదులు ఎందు అనురాగం, అలాంటి ఆనందముతో కథాదులు ఎందు అనురాగం. కనుక ఊరికినే కథల మీద ఇంటరెస్ట్ వేరండి. ఆత్మరత్య విరోధేన కథానురాగ, ఆత్మరత్య విరోధేన పూజాదిశ అనురాగ, ఇది లింక్ అనమాట. అందుకు సాండిల్యుడు ఏం చేశారంటే ఉభయతారకంగా చాలా చక్కటి మాట పెట్టేశాడు మనకి. ఆత్మరతికి విరోధము కాకుండా, ఆత్మ అంటే ఇక్కడ మరొకటి పరమాత్మ యందే రమిస్తూ ఇవన్నీ వింటూ ఉంటాడు వాడు. అంతేగాని అక్కడ కృష్ణ కథ చెప్పేటప్పుడు ఏదో మంచి చమక్ ఒకటి పడుతుందనో, ఒక పాట ఒకటి వినిపిస్తుందనో, లేకపోతే అందులో జోక్ ఒకటి పేలుతుందనో వచ్చి కూర్చోలేదు మనం. దేనికోసం? ఆ కథలో కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆ కృష్ణుడిని హృదయంలో ధ్యానించి ఆనందించే లక్షణం నీకుంది కనుక, అందులో అనుభవిస్తూ ఇది వింటున్నావు గనక అది ఆత్మరత్య విరోధము. ఇలాగ సాండిల్యుడి మతం ఇది, ఈయన గారి మతం ఇది, ఆయన గారి మతం ఇది. ఆచార్యుల వారు మరో మతం చెప్పారు. స్వస్వరూపానుసంధాన భక్తిరిత్యభిధీయతే. మొదటి వాక్యం చాలా శుభ్రంగా వినిపిస్తుంది మనకి. మోక్ష సాధన సామగ్ర్యా భక్తిరేవ గరీయసి. వివేక చూడమల్లో స్వామి చెప్తున్నాడు, మోక్ష సాధన సామగ్రిలో భక్తి చాలా గొప్పది. ఈ వాక్యం మనకు పడుతుంది. రెండో మాటే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని చెప్పాడు. స్వస్వరూపాన్ని అనుసంధానం చేసుకోవడమే భక్తి. ఇది చాలా కష్టమే. అంటే ఏ స్వామి నువ్వు చెప్పుకుంటున్నావో అతడే నీలో స్వ అని ఉన్నవాడు. అయితే భక్తి మార్గంలో నీ స్వ అనేదంతా నీకు ఇచ్చేసావు కనుక అది స్వస్వరూపానుసంధానం వైపు వెళుతోంది. అనన్య భక్తి కూడా అటే వెళుతోంది. కాబట్టి ఇక్కడ భక్తి జ్ఞానాలకి ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. ఎందుకంటే ఇదే స్వామివారు, ఇదే శంకరుల వారు పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేచ్య తిష్టతి తదాసా భక్తిరిచ్యుచ్యతే అన్నారు. చేతోవృత్తి, నీ చిత్తవృత్తంతా పశుపతి యొక్క పాదారవిందముల యందు నిబద్ధం చేసి గట్టిగా పట్టి ఉంచితే దాని భక్తి ఉంటారయ్యా అని ఒక్క మాటలో చెప్పేశారు ఆయన. అదే ఆత్మరత్య విరోధేనా అని సాండిల్యుడు చెప్పాడు. ఇక్కడ వరకు మనకి ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ చక్కటి విషయం, ఈయన తన అభిప్రాయం చెప్తున్నాడు. కథాదుల యందు ఉన్న అనురాగం ఎంత గొప్పదో గోపికలు చెప్తారండి అడిగితే. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి భూరిదా జనా. అయ్యా, నీ కథామృతం ఉన్నదే అది తప్త జీవనం, తప్పించిపోయిన వాళ్ళని సేద తీర్చేటువంటి రసము. కవిభిరీడితం, కవుల చేత గానము చేయబడుతుంది, అంటే వేదమంత్రముల చేత కీర్తింపబడుతుంది. కల్మషాపహం, విన్నవారి కల్మషాలన్నీ పోగొడతాయి. అంతేకాదు శ్రవణమంగళం, శ్రవణానికి మంగళమైనటువంటిది, లేదా శ్రవణము చేసినంత మాత్రమున మంగళములనిచ్చున్నది. శ్రీమదాతతం, ఐశ్వర్యమును విస్తారముగా శోభను విస్తారముగా పంచి ఇచ్చినది. కానీ ఇన్ని లక్షణములు భగవత్కథకు ఉన్నాయి. ఇలాంటి గొప్ప కథ ఎవరు వింటారండి? భగవత్కథ ఎవరికి దొరుకుతుందంటే ఎవడు ఎక్కువ ఇస్తాడో వాడు ఇది పుచ్చుకుంటాటండి. ఎక్కువ ఇవ్వడం అంటే గత జన్మల్లో ఎవడు ఎక్కువ పుణ్యాలు పెట్టుకున్నాడో వాడికి భగవత్కథ వినే యోగం పుడుతుంది. కనుక పెట్టిన వాడికి పుడుతుంది. అందుకు గోపికలు తేల్చి చెప్పేశారు. భగవత్ కథ యొక్క వైభవం కూడా ఈ విధంగా మనకు వివరిస్తూ, హనుమంతుడు ఆయన రాముడు వెళ్ళిపోతుంటే ఆయన ఉండిపోయాడు కావాలని ఉండిపోయాడు. రాముడిని వదలగల, రాముడు ఉండమన్నాడు. మన రామాజ్ఞ గారు ఉండాల్సి వచ్చింది. అందరినీ తీసుకుపోయేటండి పాపం ఆ రామచంద్రమూర్తి సరయూ నదిలో అందరినీ తీసుకుపోయాడు. పాపం ఆంజనేయ స్వామిని వదిలేశారు. అయితే ఆంజనేయ స్వామిని ఉండవయ్యా అంటే ఆయన కండిషన్ పెట్టాడండి ఆంజనేయుడు. ఏమనంటే ఉంటాను, ఎందుకంటే యావత్తవ కథాలోకే విచరిష్యతి పవనీ తావత్ సాస్వామి మేదిన్యాం తవాజ్ఞామానుపాలయత్. నీ ఆజ్ఞని పాటిస్తాను కానీ ఎంతకాలం నీ కథ ఈ భూమిలో వినిపిస్తూ ఉంటుందో అంతకాలం ఈ భూమి మీద ఉంటా, అది కండిషన్. లేకపోతే వైకుంఠానికి వచ్చేస్తా జాగ్రత్త అంటాడు ఆంజనేయ స్వామి. ఎందుకన్నాడు? ఆయనకి రామకథ వింటూ వింటూ ఉంటే రాముడు కనిపిస్తున్నాడు. వింటూ ఉంటే కనిపించడా? వినడం, ధ్యానం చేయడం, ఈ రెండూ ఒక్కటే. నీ మనసులో ఆయన పట్టుకోవడం, పెట్టుకోవడం, దానికోసం వచ్చింది ఇవన్నీ కూడా. కనుక కథ కూడా ధ్యానమే, శ్రవణం కూడా ధ్యానమే. అందుకు నిరంతరం నీ కథ వింటూ ఉంటే మాకు ఆ రాముడు కావాలండి. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు, మేము శరణి వేడగానే అభయమిచ్చిన రాముడు, ఆయన వైకుంఠంలో మేము ఎక్కడ చూడగలం? కనుక నా రాముణ్ణి రామాయణంలోనే చూడాలి. అందుకు ఆ రామాయణం ఎక్కడ వినిపిస్తే అక్కడికి వెళ్ళి నేను కూర్చుంటా. నేను కనిపించకపోవచ్చు కానీ నాకు రాముడు కనిపిస్తాడు. రామకథ వింటున్న వాళ్ళందరూ నాకు కనిపిస్తారు. ఎలా వింటాడు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అదండి కథానురాగం అంటే. ఆంజనేయ స్వామి వద్ద నేర్చుకోవాలి ఎంత అనురాగం ఆయన. అంటే రామవియోగాన్ని అయినా తట్టుకున్నాడేమో కానీ రామ కథావియోగాన్ని తట్టుకోలేకపోయాడండి ఆ మహానుభావుడు. ఆ రామకథ కథ 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 అంటే చెప్పుట, అనుట, పలుకుట అని.
ఈ పలకడం మధుర మధురంగా స్వరబద్ధంగా అంటే కీర్తన, అలా లేకుండా ఉంటే వచనం అన్నాం. వచనము గానము రెండూ కథలోకే వస్తున్నాయి కనుక భగవత్ సంకీర్తన అనేది ఇక్కడ మనం కథాదిషు అనురాగ అనే దాంట్లో తీసుకోవాలి. ఇంత చక్కగా చెప్పి మరి మీ మతం ఏంటండి నారదుల వారు అని అడిగితే మరి తన ఒపీనియన్ తాను చెప్పాలి కదా. నారదస్తు, నారదుడు చెప్తున్నది అస్తు ఇలా ఉన్నది. తదర్పిత అఖిలాచారత, ఇదండి చాలా గొప్పది. ఎందుకంటే ఆత్మలో భగవంతుడిని తలంచుకుని ఆనందిస్తున్నాం కనుకనే కథల యందు అనురాగం, పూజ యందు అనురాగం ఉంది. కొంతమంది కథలు వింటూ తన్మయం అయ్యేవాళ్ళు కనిపిస్తున్నారు, పూజలు చేస్తూ తన్మయం అయ్యేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అది మాత్రం సామాన్యమైన అవస్థ కాదండి, అది రావాలన్నా చాలా ఉంటుంది. కానీ కథల యందు అనురాగం ఏర్పడడం కూడా గొప్పే, కానీ అంతకంటే గొప్ప చెప్తున్నాడు ఇక్కడ నారదుడు. అదేంటంటే కథల యందు అనురాగం వింటున్నంతసేపు ఉండొచ్చు, పూజల యందు అనురాగం పూజిస్తున్నంతసేపు ఉండొచ్చు. కనుక నీకు భగవంతుడికి సంబంధం తత్సమయంలోనేనా అంటే కాదండి, ఆ తర్వాత కూడా అనడానికి ఆత్మరత్య విరోధేనా మాట పట్టుకుంటే ఆత్మరతితో ఆ సమయమునందు అనే మళ్ళీ ప్రమాదం ఉంది. కానీ నారదుల వారు ఏం చెప్తున్నారంటే తదర్పిత అఖిలాచారత, నీ సర్వాచారములు అంటే నువ్వు చేసే ప్రతిదీ తదర్పిత ఆయనకే అర్పించు, అది విషయం. కనుక నువ్వు ఏది చేస్తున్నా ఆయనకి అర్పించు. అంటే వినడం అంటూ వింటే ఆయనదే విను, చెయ్యడం అంటూ చేస్తే ఆయనదే, తినేదంటూ తింటే ఆయన ప్రసాదం తిను. అందుకొచ్చిందండి మనకి ప్రసాద భోజనం, పదార్థ భోజనం కాదు, ప్రసాద భోజనం. భగవంతుడిని నివేదించుకుంటున్నావు కనుక ఏది చేసినా భగవద్బుద్ధి అనేది ఏర్పడినప్పుడు తదర్పిత అఖిలాచారత, అఖిలాచారములు ఆయన యందు సమర్పించి ఆయన్ని మరచిపోతే క్షణం మరచిపోయినా ఎంతో నిధిని కోల్పోయినట్టు వ్యాకులు పడిపోవడమే నా ఉద్దేశంలో భక్తి అంటున్నాడు. నారదస్తు తదర్పిత అఖిలాచారత తద్విస్మరణే పరమ వ్యాకులత, మర్చిపోతే పరమ వ్యాకులత, ఆ వ్యాకులత కావాలి. ఎందుకంటే ఇది అంకితం అని చెప్పవచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి అంకితం అయిపోతాడు. అగ్నిహోత్రాది కర్మలు చేసేవాడు దానికి అంకితం అయిపోతాడు, వైయాకరణి వ్యాకరణానికి అంకితం అయిపోతాడు, పండితుడు పాండిత్యానికి అంకితం అయిపోతాడు, భక్తుడు భక్తికి అంకితం అయిపోతాడు. వాడికి ఇంకేం పట్టట్లేదు. ఎప్పుడైనా భగవంతుడిని మరచిపోయినట్లుగా ఏది వచ్చినా ఏడుస్తాట, బాధపడతాట. చూడండి ఇక్కడ ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు. అయ్యో మర్చిపోయేనే అని, వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచునొక్క చోట అని దుఃఖపడతాడయ్యా అని ఇంత చక్కగా ఇందులో తద్విస్మరణే పరమ వ్యాకులత. ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయండి? సర్వము అర్పించి విస్మరించడం ఇలాంటివి ఎక్కడేమైనా ఉంటాయంటే అస్త్యేవమేవం, ఇది ఇలా ఉంటుంది అన్నాడు. ఎలా ఉంటుంది ఒక్కటైనా చెప్తారా మాకు? యథా వ్రజగోపికానాం, వీళ్ళకు ఉదాహరణ చూపిస్తున్నాడండి. వ్రజగోపికల వలే, వ్రజగోపికలు ఎలా ఉన్నారో అలా ఉంటుందయ్యా నేను చెప్పిన తదర్పిత అఖిలాచారత తద్విస్మరణే పరమ వ్యాకులత. ఆ ప్రేమ, ఆ భగవద్విరహంలో ఏడవడం, అది కూడా భగవత్ సంయోగమే. అయ్యో భగవంతుడు మర్చిపోయే నేను ఏడిచాడంటే గుర్తుపెట్టుకున్నాడనే కదా అర్థం. కనుక తాను భగవద్ అనుభూతి కావాలి అని ఏడవడం కూడా ఒక అనుభూతేట. భగవంతుడి కోసం ఏడుపది. కనుక భగవద్ వియోగం కూడా సంయోగం. ఆ వియోగంలో ఉండే సంయోగం మన వాళ్ళు ప్రేమ పైత్యంతో పలికారు కానీ భక్తి పైత్యంతో చెప్పచ్చు. విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, వియోగ వేళల విరిసే వేళల విలువను కనలేవా. సినిమా పాట అన్నాము కాదు, ఇక్కడ తెచ్చుకోండి. అది ఈ స్థానం దగ్గర మణిలా ప్రకాశిస్తుంటుంది ఆ మాటలు. అందుకు ఆ వియోగంలో ఒక యోగం ఉంది. ఆ యోగం తద్విస్మరణే పరమ వ్యాకులత. ఎప్పుడు తద్విస్మరణే పరమ వ్యాకులత వచ్చింది? తదర్పిత అఖిలాచారత ఉండడం చేత వచ్చింది. అలాంటి వాళ్ళు వ్రజగోపికలు. అంటే నారదుడు ఇందరిని చెప్పాడు కానీ తాను ఆదర్శంగా చెప్పినది నా సిద్ధాంతం ఇది అంటూ ఈ సిద్ధాంతానికి ఉదాహరణ ఎవరు చెప్తున్నాడు? గోపికల్ని చెప్తున్నాడండి. కనుక మనకి ఇప్పుడు ఎవరు ఆదర్శం అయిపోయారు? గోపికలు ఆదర్శం అయిపోయారు. గోపికల వాళ్ళు కోరికతో వెళ్ళారు కదా అంటే ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు రాకుండా ముందు నుంచి నకామ యమాన నిరోధ రూపత్వాత్ నుంచి ఆయన మెట్లు వేసుకుంటూ వస్తున్నాడు. మన జాగ్రత్తగా వేసుకుంటూ వస్తున్నాడు. గోపికలను ఎలా అర్థం చేసుకోవాలో ఇక్కడ నుండి చెప్తున్నాడు. ఎందుకంటే ఇది భాగవతానికి వ్యాఖ్యానమే భక్తి సూత్రాలు. అందులో భాగవతంలో ప్రేమభక్తి అనే దాని గురించే పరమభక్తిగా చూపిస్తున్నాడు నారదుడు. ఆ ప్రేమభక్తికి ఉదాహరణగా చూపిస్తున్నాడు గోపికల్ని. కానీ గోపికా భక్తిని చాలా ప్రధానమైన భక్తిగా చెప్తున్నారు. అది కృష్ణ పరమాత్మకు ఎందరు భక్తులున్నా ఆ గోపికా భక్తిలోనే ఆయన చాలా పరమాదర్శంగా రుజువు చేసి తర్వాత ఉద్ధవుడు మొదలైన వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా చూపించాడు.
మరి ఆ గోపికలు ఆ కృష్ణుని పట్ల ఎలాంటి భక్తి చూపించారు? నారదుడంతటి వాడు కూడా వాళ్ళని ఆదర్శంగా యథా వ్రజగోపికానాం అన్నాడంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం తెలుసుకోవాలి కదా. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.